తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ మన వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తే నిజంగా దూకుడుగా ఎదగలిగితే నో అబ్జెక్షన్. కానీ నువ్వు చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని 11 సీట్లు అంటారు. ఎస్ 11 సీట్లు కానీ 40% ఓట్లు వచ్చినాయి. జగన్కి వచ్చిన ఓట్లు 10% కూడా రాలేదు జనసేనకి. అది ఒక ఆస్పెక్ట్. రెండోది తెలంగాణలో ఇప్పుడు వీళ్ళకి ఎన్ని పోటీ చేశారు? ఇప్పుడు జగన్ 175లో పోటీ చేస్తే 11 వచ్చినాయి. వీళ్ళు 336లో పోటీ చేస్తే ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ వచ్చింది. 2 జగన్కి ఇక్కడ 40% ఓట్లు వచ్చినాయి. వీళ్ళకి అక్కడ వచ్చినాయి ఎంత? 0.4% ఎంత వచ్చినాయి? 0.2% ఓట్లు. మొత్తం కలిపితే 1,50,000 కూడా రాలేదు అక్కడ. 1,00,000 లోపే వచ్చినాయి అక్కడ. ఇదివరకు జగన్ పోటీ చేసినప్పుడు అక్కడ ఎంపీ గెలుచుకున్నారు, 3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కదా 2014లో. మున్సిపాలిటీలో కూడా అప్పుడు దాదాపుగా 8% 10% ఓట్లు వచ్చాయి. తర్వాత అందుకని జగన్ వద్దనుకున్నాడు అక్కడ, తెలుగుదేశం వద్దనుకుంది అక్కడ. నువ్వు పోటీ చేసి ఇప్పుడేంటి అసలు తెలంగాణలో ఆరంగరేటం చేసే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎందుకు మనకి ఆ మాటలు? అట్లాంటి వాటిని మనం చెప్తాం, వద్దంటాం. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు 0.5% లోపు నీకు ఓట్లు వచ్చాక 30,000 20,000 వచ్చాక నీ శక్తి తెలంగాణలో అది నీ శత్రువుకు నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టు కదా.